ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు, ఫోన్ ట్యాపింగ్తో పాటు ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారనేటువంటిది పక్కన పెడితే, ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్కటి ఎన్ని బయటకు వస్తున్నాయంటే, ఒక హెల్త్ కేర్ సంస్థ యజమానిని అపహరణ చేసి 100 కోట్ల కంపెనీలో 40 కోట్ల షేర్స్ని డీసీపీగా ఉన్నప్పుడు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు ఒక సంస్థకు సంబంధించినటువంటి యజమానిని ఏకంగా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లోనే కిడ్నాప్ చేసి ఇతరులకు బదలాయించారనేటువంటి పెద్దది ఇప్పటి వరకు అది ఫిర్యాదు చేయాలంటే భయపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు చేసేశారు. ఎందుకంటే ఆయన కేసులో ఉన్నారు, జైల్లో ఉన్నారు, ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సరే వాళ్ళు మంచోలా చెడ్డోలా అనేటువంటిది సెకండరీ ఇష్యూ, కానీ జరిగినటువంటి తతంగాలన్నిటిని కూడా బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం 2018 నవంబర్లో ఘటన, మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. అంటే ఫిర్యాదు చేసినవి ఉండండి, ఇంకా ఫిర్యాదు చేయకుండా చిన్న చిన్నవి అనుకుంటే అంటే ఇది పెద్ద అంశము. ఒక కంపెనీకి సంబంధించినటువంటి షేర్ 40% షేర్లు బదలాయించుకున్నారు కాబట్టి అతను ధైర్యం చేసి వచ్చాడు. చిన్న అమౌంట్ 5 లక్షలు 10 లక్షలు అనుకునేటువంటి చిన్న అమౌంట్ని బెదిరించి తీసుకుంటే, లేదంటే ఓ 40-50 లక్షలు కూడా చిన్న అమౌంట్ అనుకునేటువంటి వాళ్ళ దగ్గర బెదిరించి తీసుకున్నటువంటి ఇంకా ఎన్ని ఉదాహరణలు ఉంటాయి, ఎన్ని కోకొల్లలుగా ఉంటాయి అన్నటువంటి విషయం చూస్తూనే బయటపడుతున్నది. గతంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల అండ చూసుకొని, గత ప్రభుత్వం మాకు లీనియన్స్ ఇచ్చిందనేటువంటి చూసుకొని పోలీసు అధికారులు చేసినటువంటి ఈ చర్యల వల్ల పోలీసు సమాజానికి, పోలీసులకు చెడ్డ పేరు వచ్చి పోలీసులనే గౌరవించేటువంటి స్థితి తగ్గిపోయేటువంటి దగ్గరికి తెచ్చుకున్నారు. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ స్థాయి అధికారులైనా సరే ప్రభుత్వం తమ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని చూస్తే తమ పరిధి దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఇబ్బంది పడతారనేటువంటి విషయాలకి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. కానీ నిన్న మెదక్కు సంబంధించినటువంటి దాంట్లో మెదక్ ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి, అలా మీటింగ్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన సస్పెన్షన్ కావచ్చు. పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అనుకున్నటువంటి వాళ్ళే పెద్ద డిఎస్పీలుగా డీసీపీలుగా పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఆగంగా ఉంది. కాబట్టి మళ్ళా ఇబ్బంది పడొద్దు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.